బైబిల్లో 2 ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే, రెండు 2 స్కూల్ ఆఫ్ థాట్స్. ఓకే, రెండు అంటే రెండిటి మూలం ఒకటే. బట్ యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగానే, విశ్వాసం ద్వారానే, విశ్వాసం వలననే నీతిమంతులం అవుతాం. బట్ దాని మీద ఒక లేయర్ నేను యాడ్ చేసుకుంటాను, ధర్మశాస్త్రం కొంచెం ఫాలో అవుతానంటే ఆల్ ది బెస్ట్. ఓకే, నువ్వు యూదుడు అవుతావు, ఎందుకంటే మీ ట్రెడిషన్ అది కాబట్టి. బట్ ధర్మశాస్త్రము లేకుండా, ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమవుతుంది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చును. ఇది ఎలా అంటే, నిన్ను దేవుడు ఎగ్జామ్ పాస్ చేసిన తర్వాత నువ్వు ఇంజనీరింగ్ అయిపోయి కూడా రోజు పుస్తకాలు చదవటం లాంటిది. అర్థమైందా? అంటే అది నీ భక్తి. అంటే రోజు పుస్తకం చదువుతూ నేను నిద్ర పట్టదులాగా అనమాట. పోతే ట్విస్ట్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావు, బట్ వీ డోంట్ నో. యేసుక్రీస్తులో నీకు డిగ్రీ ఇచ్చారు, ఆ క్యాప్ పెట్టారు, బ్లాక్ కోట్ వేసారు, నీతి వస్త్రం. కానీ నువ్వేంటంటే నువ్వు ఇంజనీర్ అవుతున్నావు, నీకు ఎట్లయినా పాస్ అవ్వాలని. నువ్వు అందరు ఎగ్జామ్ రాసేటప్పుడు బ్యాచ్లు ఎగ్జామ్ రాస్తుంటావు, ఫెయిల్ మార్కులే వస్తుంటాయి. కానీ అతనేమో విశ్వాసంలో పాస్ రా నువ్వు అంటాడు, నువ్వేమో లేదు నేను చదివి పాస్ అవుతా అంటావు. ఇదన్నమాట మన ప్రాబ్లం. ఎలా అసలు దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు? బిగ్ కాంప్లెక్స్ థింగ్. సో కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. బైబిల్లో 2 జాతుల వ్యక్తులు ఉంటారు. నీ జాతి వరకే బైబిల్ చదువుకొని పక్కకు రావాలి, ఇంకో జాతిలోకి నువ్వు వెళ్ళకూడదు. ఆ ఇంకొక జాతి ఎవరు అని అంటే యూదులు. ఓకే, మత్తయి సువార్త ఎవరికి? ఫర్ జ్యూస్. ఓకే, లూకా ఎవరికి రాశాడు? ఫర్ జెంటైల్స్. మార్క్ అప్రాక్సిమేట్లీ బోత్. ఓకే, సో ఇంకా అపోస్తల కార్యం అంతా లూకానే రాశాడు అన్యజనుల కోసం. యోహాన్ ఎవరికి రాశాడు? ఆయన సాక్ష్యం కోసం రాశాడు, ఫర్ బోత్. యూదులకి అన్యులకి ఇద్దరికి కలిపి రాశాడు. ఇక మనం రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ ఇవన్నీ ఎవరికి? ఫర్ జెంటైల్స్, అన్యులకి. హెబ్రీలకు రాసిన పత్రికలతో యూదులకి. ఓకే, యాకోబు ఎవరికి రాశాడు? యూదులకి. పేతురు ఎవరికి రాశాడు? అన్యజనులకి. సో పౌలు వాక్యం చెప్పి మరి చనిపోయాడో మరి వెళ్ళిపోయాడో ఏదో అయ్యింది. ఇంకా ఆ చర్చెస్ని ఈయన టేక్ ఓవర్ చేసి ఉత్తరాలు రాశాడు. ఓకే, పొంతు, గలతీయ, ఈ సంఘములన్నిటికీ ఇవన్నీ ఎవరు ద్వారా సువార్త ప్రకటింపబడిందంటే పౌలు ద్వారా. వాటన్నిటికీ నేను రాస్తున్నానని చెప్పి రాశాడు. సో లైన్లో పౌలు ఏం చెప్పాడో ఆ లైన్లోనే మెయింటైన్ చేశాడు. ఓకే, ఫెయిత్ విధానంలోనే మెయింటైన్ చేశాడు, కానీ యూదుల స్టైల్లో రాయలేదు. ఓకే, కానీ యాకోబు పత్రిక ప్యూర్లీ మనకేంటంటే బైబిల్ మొత్తం బైబిల్. ఓకే, బైబిల్లో జాన్రా ఉంది. ఓకే, సో బ్లూస్ ఉంటాయి, కంట్రీ ఉంటుంది, ఆర్ఎంబి ఉంటుంది, పాప్ రాక్ ఉన్నట్టు. సో బైబిల్లో మనది విశ్వాసం, వాళ్ళది క్రియలు. అర్థమవుతుందా? అప్పుడేం చేయాలంటే అందరూ సున్నతి చేసుకోవాలి. మీరందరూ సున్నతి చేసుకుంటున్నారా? లేదు కదా, కాదు కదా అసలు. సో మనందరం విశ్వాసం ద్వారా నీతిమంతులం అవుతున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా దే విల్ ఫాలో ద సేమ్ ట్రెడిషన్. ఓకే, ఎదురా అంటే అబ్రహాము సున్నతి పొందాడు కాబట్టి విశ్వాసం, అందుకే మేము కూడా. సరే, దాని ద్వారా అవ్వర్రా అన్నా కానీ అదంతే. ఓకే, సో మనము ఇప్పుడు యాకోబు రాసేటప్పుడు యాకోబు క్రియలు, ధర్మశాస్త్రం ఫాలో అయ్యే క్రౌడ్ తన ఎదుట కూర్చొని ఉన్నప్పుడు నువ్వు వచ్చి వేరేది మాట్లాడలేవు. ఓకే, అదే పౌలు వచ్చేటప్పుడు కల్లా తన క్రౌడ్ అంతా జెంటైల్స్, వాళ్ళకి అసలు ధర్మశాస్త్రం ఈ పుస్తకమే లేదు. కాబట్టి వాళ్ళకేంటంటే ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేశాడు, యేసుక్రీస్తు అనే వ్యక్తిని. ఆ కొత్త వ్యక్తితో నడిచే ఇంకో కొత్త వ్యక్తిని పరిచయం చేశాడు, అతని పరిశుద్ధాత్మ. ఓకే, సో ఈ ట్రాక్లో వెళ్ళండి అని చెప్పాడు. అని చెప్పి మరి వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదా, మరి ఏ విధంగా నువ్వు మంచుకుంటావు? అందుకని ఏమన్నా శరీర కార్యములు స్పష్టమైన వ్యభిచారము, జారత్వము, ఆశ, ఇంకా మిగతా అవన్నీ. ఓకే, గలేషియన్స్ చాప్టర్ 5:19 మొత్తం.
ఇవన్నీ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అసూయ, మత్తతులు, కలహములు, క్రోధములు, విమతములు, ఇవన్నీ రాశాడు. ఓకే, ఇవన్నీ శరీరం కాబట్టి శరీరంగా ఉండకండి. ఇవన్నీ ధర్మశాస్త్రం అనలా, ఇవన్నీ శరీరం కాబట్టి అలా చేయొద్దు. దాట్ ఈస్ ఫ్లెష్ అన్నాడు. మరి ఆత్మఫలమేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, నిగ్రహం, ఇక ఇవన్నీ చెప్పాడు. ఓకే, ప్రేమ, సంతోషం. సో మరి ఎలాగ దేవుళ్ళో ఉండంటే విశ్వాసము, నీతి, పరిశుద్ధత, మంచితనము, ప్రేమ, ఓకే, దీర్ఘశాంతము, ఈ సాత్వికము, వీటిల్లో ఓకే మా బైబిల్ ఏంటంటే, మా బైబిల్ ఇప్పుడు గలతీలకు రాసిన బైబిల్ ఏంటనంటే ఇదే 6 అధ్యాయాలే. వాళ్ళకి ఇది లేదు. వాళ్ళకి ఇది లేకుండా వాళ్ళకి ఏముంది? మన గురుగారు చెప్పారు కదా, మన అపోస్తలుడు ఏం చెప్పాడు? ఇవి చెయ్యొద్దని చెప్పాడు కదా. చూడు ఏం చెప్పాడు? అవి కాదు, అవి శరీరం. మరి మనం ఏం చేయాలి? మనం ఆత్మ. సో ఆ సంఘాలు అట్ట నడిచినాయి. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. స్టాండింగ్ అనే న్యూ గ్రౌండ్ ఇన్ న్యూ కవెనెంట్. నువ్వు కొత్త నిబంధనలో నడుస్తున్నావు, యేసు ప్రభువులో నడుస్తున్నావు. ఓకే, ఆయన వచ్చి మీకు అన్నీ నేర్పిస్తాడు. సో ఆత్మలో వాళ్ళు డిఫరెంట్గా నడిపించారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కదా, ఎక్కడి నుంచి నడిపిస్తావు? ఓకే, మనకైతే బైబిల్ ప్రింట్ వేశారు కాబట్టి అప్పట్లో ప్రింటింగ్ లేదు. సో ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి రీచ్లో లేదు కాబట్టి వాళ్ళు అట్లా నడిపారు. సంఘాన్ని అంతా దేవుళ్ళు ఎలా ఉంచారు? వాక్యంతో, ఉత్తరంతో, ఆత్మతో. ఓకే, మనం ఎంతగా ఇది పట్టుకుంటామో దీన్ని వాళ్ళు అసలు పట్టుకోలేదు, ఇందులో ఉన్నోని పట్టుకున్నారు. అది డిఫరెన్స్. మనమేమో దానిలో ఉన్నోడొద్దు, ఇది కావాలి. అందుకు మన లైఫ్ అంతా వాదనలు, లాజిక్ ఇది అయ్యింది. వాళ్ళదంతా బ్రతకటం అయ్యింది. ఓకే, సో దేర్ ఆర్ 2 స్కూల్ ఆఫ్ థాట్స్. ఏంటంటే అదే బైబిల్లో కూడా ఉంటాయి, కొత్త నిబంధనలో కూడా ఉంటాయి. అది ఏంటంటే యాకోబు పత్రిక వెళ్ళారంటే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము మృతము. అబ్రహాము దేవుడు నమ్మినని ఎట్లా చెప్పాడు? దేవుడు ఇస్సాకును అర్పించి క్రియల ద్వారా నీ విశ్వాసం ఉందని నిరూపించుకున్నాడు కదా, కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడని అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రోమా 4లో అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడైన అప్పుడు అతనికి అతిశయాస్పదము కలుగును, కానీ అది దేవుని ఎదుటి కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? మళ్ళీ చెప్పు. లేఖనమేమి చెప్పుచున్నది? ప్రాఫిట్స్ ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు? లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. పని చేయవానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడదు. ఆ ప్రకారమే దావీదు కూడా ఇలా చెప్తున్నాడు కదా, ఎవడిలో పాపము దేవుడు ఎంచడో ఆ మనుషుడు నీతిమంతుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఇదేందిరా ఇలా అంటే? విశ్వాసము నీతి, అంతేగాని క్రియలు చేస్తే నేను నీతి కాదు. ఓకే, నేను మంచిగా బిహేవ్ చేస్తే నేను మంచోడిని కాదు. ఇఫ్ ఐ హ్యావ్ ఫెయిత్, నాకు విశ్వాసం ఉండి దేవుడిలో నేను నడిస్తే ఆ విశ్వాసం క్రియ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను యేసుక్రీస్తుని నమ్మితే నమ్మకం కనబడుతుంది, వేరేలాగుంటా. కానీ యాక్ట్ చేయొచ్చు నేను క్రియల్లో దేవుళ్ళో ఉన్నట్టు, కానీ నాకు విశ్వాసం ఉన్నట్టు కాదు, ఇది నాది. ఓకే, కానీ యాకోబు ఏమంటాడంటే మనము క్రియలు చేస్తే మనకు విశ్వాసం ఉందని, బట్ నాట్ 100% ట్రూ. ఓకే, ఒక యాంగిల్లో ట్రూ, అన్ని డైరెక్షన్స్లో ట్రూ కాదు. నువ్వు ఎంతవరకు నువ్వు చెప్పే పాయింట్ ఎక్కడ రైట్ అని అంటే, ఓకే, చెట్టు ఫలం ఉంటేనే, ఫ్రూట్ ఉంటేనే చెట్టు ఉంది, చెట్టు ఉందని అజ్యూమ్ చేసుకో. క్రియలు ఉంటేనే విశ్వాసం ఉందని, అంతేగాని చెట్టు ఉన్నంత మాత్రాన ఫ్రూట్ కాసిద్ది అనేది కాదు. దట్ ఈస్ 100% రైట్ యాకోబు చెప్పేది. అంతేగాని క్రియ చేయమని చెప్పలా. ఓకే, క్రియల ద్వారా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డని సంగతి స్పష్టమే. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ మీరు అపోస్తుల కార్యంలో చదువుకోవచ్చు. 2 సార్లు ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. తర్వాత గల్తీలకు రాసిన పత్రికలో నేను పేతురును, యాకోబును, యేసుక్రీస్తు సహోదరుని నేను కలిశానని అంటాడు. ఓకే, సో కాబట్టి అక్కడ వాళ్ళ కాన్వర్జేషన్ చూడవచ్చు. వాళ్ళకి తెలుసు ఎలా నీతిమంతులు అవుతారని. సోదరుడా, నువ్వు అందరికీ ధర్మశాస్త్రం అక్కర్లేదు, మోషే అక్కర్లేదు, సున్నత అక్కర్లేదు అని చెప్తున్నావు.
అని చెప్పి పౌల్ని అటాక్ చేయొచ్చుగా యాకోబు. నో, చేయలేవు. ఎందుకంటే అది నిజం కాదు, నిజం కాదు. కానీ వాళ్ళ క్రౌడ్కి మాత్రం రాశాడు. ఓకే, సో బీ కేర్ఫుల్ అండ్ యూ రీడ్ బైబిల్.